గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి, నాకెన్నో శ్రీ గురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు. అంతట సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగారు. నామధారక, శ్రీ గురులీలలన్నీ చెప్పడం ఎవరి తరము కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను విను. శ్రీ గురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకడి వృత్తాంతము చెబుతాను విను. మాహూరపురంలో గోడేనాథుడనేటువంటి సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మ తత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వు కొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తూ ఉండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవ్వకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచిపోయాము. ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూసుకుని బ్రతకాలి? వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది గాని అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేది ఏమున్నది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా ఈశ్వరాధీనము గాని మన చేతిలో ఏమున్నదమ్మా? నీవు నాకు ఒక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు. దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకింక కాలం తీరిపోతోంది. నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నేను ఇలా వాదిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తయే దిక్కుగాని తల్లిదండ్రులు గారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది. ఆ సావిత్రి మాటలు వినగానే వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు. అందరము కలిసి భగవంతుడిని ప్రార్థిద్దాము అని ధైర్యం చెప్తూ ఉండేది. ఆమె ఒకసారి గాలి మార్పుగా అతనిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకున్నది. అప్పుడు ఒక గ్రామస్థుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు.
అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట, వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ల మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలు అని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవాని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలుగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయీలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీ గురుని గూర్చి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందువలన దత్తునికి రోగబాధలెంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి శ్రీ గురుడు ఎక్కడ ఉంటారు అని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారు అని చెప్పారు. అతనిని అక్కడకు తీసుకువెళ్లామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? ఓ శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులను తలచి గంపెడ ఆశతో ఇంత దూరం కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్లిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్లు, నీడను చేరబోయిన వాని మీద చెట్టు విరిగి పడినట్లు, మంచినీటికని పోయిన వాడు మొసలి నోట పడ్డట్లు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నా గతి పులి బారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తోంది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువలన లాభం ఏమిటి? విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూచారు. కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఆమె దినాతి దినంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను, వివాహమయ్యాక భవానీ పూజలు చేశాను, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారే. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఈ పని చేసినందువలన 3 ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తోంది. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చేమిటి ప్రయోజనం? నొసటి వ్రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడు ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెల్లాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే వీడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడ నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడు ఎవడు? మాయావశులై అలాంటి జీవులను నావి, నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి.
ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలు అన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మ బంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం గాని మరణించినందుకు దుఃఖం గాని పొందదగినది ఏమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఆ మధ్య కాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖ దుఃఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే గాని వాటిని నివారించడం ఎవరి తరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరి తరము కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవడం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నారు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి, మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, నాకు నీవే తల్లివి, తండ్రివి, నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు, అయితేనేమి నీవు మేరుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది. సూర్య దర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్య కర్మాచరణ తారుమారయ్యింది. అప్పుడు ఋషులు ఆ విషయమై మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చేయి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని, యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాద తీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్ఛిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకుని ఆయనను సంతోష పెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి.
భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగవులాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనస్సులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, కుంకుమ, మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను, బావమరదలను, ఆడుబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికుడు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలి అనుకోకూడదు. పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టి వారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు. అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఎలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు: దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనటువంటివి. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధానమైన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము, ఒక్కపూట భోజనము చేస్తుండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో, లేక పక్షానికో ఒక్కసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం గాని, లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించడం గాని ఎంతో శ్రేయస్కరం. పాడ్యమి నాడు 1 ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిథికి 1 ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తర్వాత చంద్ర కళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు. ముసలితనం వల్ల గాని, రోగం వల్ల గాని ఇలా చేయలేని వారు 2వ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది. కనుక క్రిందనే పడుకొనడం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపు పేదలకు దానం ఇచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అభ్యంగనము, సుగంధము, పువ్వులు, అలంకారాలు, తాంబూలములు ఆమె పరిత్యజించాలి. పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంలో ఉన్నాడు అని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘమాసంలో నెయ్యి, నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం. అలానే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తూ ఉంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతములు ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు.
మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమం గాని అరటి ఆకుల్లోనూ లోహ పాత్రలలోనూ తినకూడదు. ఆ నెలాఖరకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచు పాత్ర, బాగా పాలిచ్చే కపిల గోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైంది. శివునికి ఏకాదశి రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడు అన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వ పాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడు అన్న భావంతో స్నానం చేసి శివ పూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెప్తాను విను. వేద విధులకు పాద్యమిచ్చి అంటే కాళ్ళు కొడుకునేందుకు నీళ్ళిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలిచ్చి, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకులు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రతైన స్త్రీ భాగీరథితో సమానం. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గల వారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నువ్వు శోకం విడిచిపెట్టి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చేయని చెప్పి ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలనైన నాకు వైధవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద సాము వంటిది. యవనము, సౌందర్యము గలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు గాని విధివశాన జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీ గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మం ఉంచి ఆమెకు ఒక 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు, వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్లిపోయాడు. అప్పుడు సావిత్రి అతడి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవడానికి వెళుతోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక్క బిడ్డైనా కలుగక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోందని ముక్కును వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరికి అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడ చేరిన సువాసినులందరికీ వాయినాలు, సద్బ్రాహ్మణులందరికీ దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది, తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. నా కన్నతల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరునిద్దరిని పూజిస్తుంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది, మీరు బాధపడతారు ఎందుకు, మీరు ఇంటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీ గురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీ గురు దర్శనం కోసం వచ్చాను. కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని తోస్తుంది, నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే గాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీ గురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనస్సులో శ్రీ గురుని ఇలా స్తుతించుకున్నది, స్వామి, మీరు సర్వేశ్వరులు,
శరణు కోరిన వారికి అందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారు అని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మ ఫల ప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిటి కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువు అవ్వడమే కాక ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీ గురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెల్లుబికి అక్కడ నుండి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీ గురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు. వెంటనే అతడి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతోంది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు. వెంటనే శ్రీ గురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానికి కప్పిన గుడ్డను తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులెవరు? నాకింత గాఢంగా నిద్రపట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు. సావిత్రి ఆనంద భాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరుళ్ళు ప్రాణదాత ఈ శ్రీ గురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా శ్రీహరి, సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా. మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి. ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవ రక్షకులైన మిమ్మల్ని మరచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీ గురుడు వారిని ఆశీర్వదించి, సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అని అన్నారు. అది విన్న జనమంతా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతలు ఇచ్చారు. కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకు వచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నొసటి వ్రాత తప్పించడం ఎవరి తరము కాదు అని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోనే అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము, అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు. నాటి నుండి శ్రీ గురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీ గురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీ గురుడు తమ మఠానికి చేరుకున్నారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతయే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీ గురుని దర్శించారు.
అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది, స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షలు విభూది ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీ గురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకొచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియచేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహాత్మ్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనక వాటి మహాత్మ్యం వివరిస్తాం. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు, ఎంతో పుణ్యం లభిస్తుంది అని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకు 16 వేసి, శిఖలో 1, చేతులకు 24 వేసి, మెడలో 32, శిరస్సును 42, చెవులకు 12 వేసి, కనులకు 1, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది. ఏకాదశి రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించిన 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమగా మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి అప్పుడు భోజనం చేసేవారు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో తెలుపమని ప్రార్థించాడు. ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్నటువంటి మంటపంలో నృత్యం చేసేది. ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూచి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగము ఇస్తాను అన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రత ధర్మం అనుసరించి అతనిని సేవించగలనని తన సఖి చేతకు చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకి అదెలా సాధ్యం అని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహము అక్కరలేదు, నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్య చంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం, దీనికి ఏమైనా అయితే నేను ఊరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో గాని నాట్య మండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేను ఇంకా బ్రతుకును అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా కూడా ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటల్లో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య నాదాని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యమైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము, నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది.
వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి, కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవి కానిది. కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీ గురుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డల పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ కోరిన మీదట ఆ మహర్షి, నాయనా, ఇప్పటి నుండి 8వ రోజున వారు మరణించవలసి ఉంది అన్నాడు. అది విని రాజు, అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరగా ఆ మహర్షి ఇలా చెప్పారు. భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్ర మంత్రం. అది 4 పురుషార్థాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మం అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవి. వాటిని అనుసరించి మరి ఎన్నో పాపాలున్నాయి. కానీ ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వ పాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకోగా అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మదాంధులు, తామసులు, భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనేకూడదు. అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉంది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు. ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్ర గానంతో 7 రోజులు రాత్రింబవళ్లు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ సృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుర్ధాయమున్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు. అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి. కనుక నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీ గురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. సావిత్రి శ్రీ గురుని పాదాలకు మ్రొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది. శ్రీ గురుడు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు.
పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడయ్యున్న శుక్రాచార్యుణ్ణి తెప్పించి అతనిని మిరింగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటికి వచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్లి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేను ఒక విప్ర కుమారుడను, అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను, నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు గాని శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపివేశారు. దేవయాని మొరబెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు. ఆ రాక్షసులు అతనిని మళ్లీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు. ఈసారి దేవయాని మొరబెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు తనని నా కడుపులోనికే పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది. అప్పుడు ఆమె, తండ్రి, నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను, అతడు లేక నేను బ్రతకలేను అన్నది. ఆ రాక్షస గురువు, ఆ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె, తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు, కచుడు బ్రతికి బయటకు రాగానే మరల నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది. అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు, వారికి భర్త సేవయే విధించబడింది, స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి, కచుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మోర్చబోయింది. వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడుగా కచుడు విని కారణంగా ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలని నేర్చుకున్నాను, నా అభీష్టం నెరవేరింది, ఇక్కడుంటే నన్ను ఈ రాక్షసుల బ్రతుకునివ్వరు కనుక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను, 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడిన అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది. కచుడు, నీవు గురుపుత్రువి గనక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు గనక తల్లివి, నిన్ను వివాహమాడదలచడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశి అయి, కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలని మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహించుకుని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపం ఇచ్చి వెళ్లిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవ్వరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెప్తాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పారు, అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం. దీనిని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెప్తాను. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. అతడు సంతానం కోసం శివుణ్ణి పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు.
ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిని ఈ వ్రతం ఆచరించు అని చెప్పింది. సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్లి ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరూ ఈతగాళ్లు వెతికినా దొరకనే లేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, శవము కనిపించుకుంటే సహగమనం చేయకూడదు, ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు తన రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరము వేచి చూచిన తరువాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ కూడా తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది. నేట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యల అమృతం పోసి బ్రతికించి పాతాళ లోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం ద్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి తనను ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుడిని చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీ గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. శ్రీ గురుడు, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకు అందదు, కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్లను చూడడానికి అక్కడికి చేరుకున్నారు.
వారు శ్రీ గురుని దర్శించి జరిగినదంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకుని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు శ్రీ గురుడు చెప్పిన వ్రతమాచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీ గురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. Subscribe to my channel. Press the bell icon on the YouTube app and never miss another update.